నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. పుట్టపర్తిలో సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ప్రపంచానికి వెలుగునిచ్చే అరుదైన ఆధ్యాత్మిక శక్తి సత్యసాయిని కొనియాడిన డిప్యూటీ సీఎం. పేదలకు ప్రేమతో సాయం చేయాలన్న బాబా మాటలే తనకు స్ఫూర్తి అన్న నారా లోకేష్. సత్యసాయి మార్గాన్ని అందరూ ఆచరించాలని మంత్రి పిలుపు. వైసీపీ నేత కారుమూరి వెంకటరెడ్డి అరెస్ట్ అక్రమమన్న ఎమ్మెల్యే తాటిపట్టి చంద్రశేఖర్. అక్రమ అరెస్టులతో డైవర్షన్ పాలిటిక్స్ చేయడం సిగ్గుచేటని ఆగ్రహం. ప్రధాని మోదీ సహకరిస్తే అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయన్న రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రాజెక్టులకు త్వరగా అనుమతులు మంజూరు చేయాలని కోరిన ముఖ్యమంత్రి. ప్రపంచానికి వెలుగునిచ్చే అరుదైన ఆధ్యాత్మిక శక్తి సత్యసాయి అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అత్యంత వెనుకబడిన అనంతపురం జిల్లాలో ఆయన పుట్టడం ప్రత్యేకమైన ఆనందాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు. పుట్టపర్తిలో నిర్వహించిన సత్యసాయి శతజయంతోత్సవాల్లో పవన్ మాట్లాడారు. విదేశాల్లో చాలా మంది సత్యసాయి భక్తులను చూశానన్నారు. సామాన్యుడికి తాగునీరు అందేవాళ్ళని సత్యసాయి ఆలోచించి జలజీవన్ మిషన్ తరహాలో ఏర్పాట్లు చేశారని తెలిపారు. సచిన్ టెండూల్కర్ తో పాటు ఎంతో మంది ప్రముఖులను ఆయన ప్రభావితం చేశారని, వారిలో ఐఏఎస్లు కూడా ఉన్నారని అన్నారు. సత్యసాయి స్ఫూర్తిని కొనసాగిస్తామని ఈ సందర్భంగా పవన్ తెలిపారు. సాయిబాబా గారి గురించి, గొప్పతనాన్ని గురించి మన దేశస్తుల కంటే విదేశీయులు ఎక్కువ చెప్తారు ఆయన గురించి. కొన్ని సందర్భాలు ఇప్పుడు సింగపూర్ వెళ్ళినప్పుడు ఒక 30 సంవత్సరాల క్రితం చైనీస్ ఇళ్లలో చూశాను సత్యసాయిబాబా గారి ఫోటోగ్రాఫ్. అలాగే ఒక హాలీవుడ్ యాక్టర్ స్టీవెన్ సిగాల్ అని చాలా సంవత్సరాల క్రితం, క్లోజ్ టు ఒక 20 సంవత్సరాల క్రితం అనుకుంటా, చిరంజీవి గారిని ప్రత్యేకించి అడిగి, మా అన్నయ్య చిరంజీవి గారిని ప్రత్యేకించి అడిగి నేను బాబా గారిని కలవాలి అని చెప్పి ఇక్కడ బెంగళూరులో ల్యాండ్ అయినా ఇక్కడ ఫ్లైట్కి ఆయనకు వచ్చి ఆశీర్వాదాలు తీసుకున్నందుకు నాకు చాలా ఆశ్చర్యం కలిగేది. ఒకరి గొప్పతనం, ఒకరి తేజస్సు ఎలా తెలుస్తుందంటే ఎలా వెళ్ళి దీని గురించి నేను అనుకుంటా ఉండేవాడు. బాబా గారిది వెలిసింది భారతదేశంలో అత్యంత వెనుకబడ్డ జిల్లా అనంతపురం, రాయలసీమలోని అనంతపురం జిల్లా. ఆయన పుట్టుక కూడా అత్యంత వెనకబడ్డ జిల్లా, నీటికి కూడా కొరత ఉండే జిల్లా, వలసలు వెళ్ళిపోయే జిల్లా. అలాంటి జిల్లాని ఎంచుకున్నారు ఆయన జన్మకు కూడా. అందుకని అలాంటి జన్మ తీసుకున్నాడంటే మహానుభావులే తీసుకోగలరు. ఒక 40 సంవత్సరాల క్రితం ఎవరైనా ఊహించుకోగలమా? దేశ విదేశాల నుంచి చాలా మంది భక్తులు, విదేశీయులు అందరూ వచ్చి దీని అభివృద్ధికి పాటుపడతారని. సో ఒక ఆధ్యాత్మిక తేజస్సు, విశ్వ ప్రేమ ఉన్న వ్యక్తుల వల్లే ఇది సాధ్యం. అలాంటి వ్యక్తుల కోసం ప్రత్యేకించి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఇష్టమైనది ప్రజలందరికీ కనీసం ఒక 50 లీటర్ల నీళ్లు ఇవ్వాలి, అది రక్షిత మంచినీరు ఇవ్వాలి. అలాంటి పథకం, ఒక 50 లీటర్ల నీళ్లు కనీసం ఇవ్వాలి అనేది ఒక వ్యక్తికి ఆ సంకల్పం నరేంద్ర మోదీ గారు దీన్ని ముందుకు తీసుకొచ్చారు. ఒక ప్రభుత్వ పరంగా దీన్ని ప్రధానమంత్రి గారు తీసుకొస్తే, ఒక ఆధ్యాత్మిక గురువుగా ఏ ప్రభుత్వం ఆలోచించినప్పుడు, ప్రభుత్వాలే దీని గురించి సగటు వ్యక్తికి నీరు ఎలా అందించాలనుకున్నప్పుడు దాన్ని ఆలోచించింది సత్యసాయిబాబా గారు ఆలోచించారు. అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నప్పుడు వారికి ఒకటే చెప్పారండి, నేను ప్రజలకి దాహం తీర్చాలనుకుంటున్నాను. నాకు తెలిసిన భక్తులు, ఒక భక్తులు, ఒక ఆయన సింగిల్ హ్యాండెడ్గా 400 crores 400 కోట్ల రూపాయలు ఈ పథకానికి, సత్యసాయి ఈ పథకానికి ఇస్తాను, దాహం తీర్చే పథకానికి ఇస్తాను అంటే, దానికి ఆ రోజున ప్రత్యేకించి అలాంటి పర్మిషన్స్కి వీటికి కొంచెం కష్టాలు ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వీటికి అండగా ఉండి ఈ సత్యసాయి, ఈ దాహం తీర్చే ఈ పథకానికి, అంటే మనం చెప్పాలంటే జల్ జీవన్ మిషన్ అంకురం సాయిబాబా గారు చేశారు. ఇక్కడ ఇది తమిళనాడులో కానీ, తెలంగాణలో కానీ, మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈరోజు చేయగలుగుతున్నామంటే దానికి అంకురం సాయిబాబా గారు అందించారు. ఆయన సేవ తత్పరత, ఆయనది ఎవరెవరో ఎంతమంది ప్రభావితం చెందారో లెక్కలేదు.
పేదలకు ప్రేమతో సహాయం అందించాలన్న బాబా మాటలే తనకు స్ఫూర్తి అని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో మంత్రి మాట్లాడుతూ సత్యసాయి సంస్థల విలువలతో కూడిన విద్యను అందించడం ద్వారా యువ హృదయాల జీవిత లక్ష్యాన్ని సాకారం చేస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. విద్యార్థుల్లో సమాజం పట్ల బాధ్యత, విలువలను పెంపొందించే అభ్యాస సంస్థలుగా ఇవి సేవలందిస్తున్నాయని చెప్పారు. సురక్షిత తాగునీరు ప్రాజెక్టులను పట్టణాలు, గ్రామాలు, మారుమూల గిరిజన ప్రాంతాలకు అనుసంధానించి ప్రజారోగ్యాన్ని సంరక్షిస్తూ వాస్తవ ప్రగతిని సాధిస్తున్నాయని కొనియాడారు. It is a moment of deep and divine gratitude, 100 years of a sacred journey that transformed humanity through love, service and eternal values. Prashanti Nilayam, Prashantataku Alayam. ఇక్కడికి వచ్చినప్పుడు బంగారు అని బాబా గారు నన్ను పిలిచినట్టు అనిపిస్తుంది. మనసులో ప్రేమ ఉన్నంత వరకు భగవాన్ సాయి సత్య బాబా మన మధ్యలోనే ఉంటారు. శ్రీ సత్యసాయి బాబా గారి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొంటాం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. మనం నిజం మాట్లాడితే సత్యసాయి బాబా మన మధ్యలో ఉంటారు. భగవాన్ చెప్పినట్లు సేవే మన కులం, సమానత్వమే మన మత్వం. పేదలకు ప్రేమతో సాయం అందించాలని బాబా చెప్పిన మాటలే నాకు స్ఫూర్తి. భగవాన్ చెప్పినట్లు పిల్లలకు చిన్నప్పటి నుంచే నైతిక విలువలు నేర్పించాలనేదే నా మార్గం. మనసులో దేవుడు చూశారు భగవాన్, ప్రేమతో ప్రపంచాన్ని గెలిచారు, సేవతో ప్రజలకి దేవుడు అయ్యారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా చూపించిన మార్గం అందరూ ఆచరించాలి. కుల మత ప్రాంతాల విభేదాలు వద్దు. పేదలకు సాయం చేద్దాం, సత్యం మాట్లాడదాం. ఇదే భగవాన్కి మన శత జయంతి సందర్భంగా ఇచ్చే ఘన నివాళి. కేంద్ర ప్రభుత్వం భగవాన్ సత్యసాయి పేరుతో ప్రత్యేకంగా 100 రూపాయల కాయిన్, పోస్టల్ స్టాంప్ విడుదల చేస్తున్నారు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు. ఆయనకి ఆంధ్ర ప్రజల తరపున, శ్రీ సత్యసాయి భక్తుల తరపున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తామని చెప్పాలనుకుంటున్నారని వైసీపీ నేత ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపచ్చి చంద్రశేఖర్ సూటిగా ప్రశ్నించారు. వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి అక్రమ అరెస్టును ఆయన తీవ్రంగా ఖండించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నాయకులు చేస్తున్న అక్రమాలు, అవినీతి, దారుణాలు, దౌర్జన్యాలపై ప్రశ్నిస్తున్నందుకే వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని ఈ ప్రభుత్వం అక్రమ కేసులో అరెస్ట్ చేసింది ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ. ప్రతిపక్ష పార్టీ యొక్క హక్కు, ప్రతిపక్ష పార్టీ యొక్క బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులపై మాట్లాడడం, తప్పుల్ని ఎత్తి చూపటం, వారి విధానాలలో తప్పులు ఉంటే, అప్రజాస్వామిక విధానాలు ఉంటే ఎత్తి చూపించటం, ఇది ప్రతిపక్ష పార్టీ యొక్క బాధ్యత. ఈ చంద్రబాబు నాయుడు గారికి ఎవరి పని వాళ్ళు చేస్తుంటే చాలా కోపం. ఆయన పని ఆయన చెయ్యడు, లోకేష్ గారి పని లోకేష్ గారు చేయరు, పవన్ కళ్యాణ్ గారి పని అతను చేయడు. ఈ ముగ్గురు కలిసి చేసేదేందా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇవాళ ఎవరిని అరెస్ట్ చేయాలి, ఎలా ప్రభుత్వం మీద వచ్చేటటువంటి వ్యతిరేకతను పక్కదారి పట్టించాలి, డ్రామాలతోటి కాలయాపన చేస్తూ ఈరోజు మరొక కొత్త నాటకం, కొత్త డ్రామా. ప్రశ్నిస్తే దానిలో నిజంగా తప్పుంటే చూపించండి మీడియాకి. సతీష్ గారు టీటీడీ మాజీ ఉద్యోగి, పరకామణి కేసులో సాక్ష్యంగా ఉన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. అనుమానాస్పదంగా మృతి చెందడం అనేది మీ అండర్లో, మీ కంట్రోల్లో ఒక సాక్షిగా ఉన్నటువంటి వ్యక్తి మీ ఎంక్వైరీ కోసం 14వ తారీఖు వచ్చి సిట్ అధికారులకి తన వాంగ్మూలం ఇవ్వడం కోసం మీరు పిలిపించినటువంటి వ్యక్తి ప్రయాణం చేస్తూ అనుమానాస్పదంగా మృతి చెందాడు. మరి శుక్రవారం రాత్రే ఈనాడు ఛానల్లో స్క్రోలింగ్ లేశారు.
ఎవరో గొడ్డలతో నరికినటువంటి ఆనవాళ్ళు కనపడుతున్నాయి అని. తెలుగుదేశం పార్టీకి వంతపాడేటటువంటి అనేక ఛానళ్ళు ఇది ఒక హత్యగా చిత్రీకరించి స్క్రోలింగ్స్ వేశాయి. అలాగే తెలుగుదేశం నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి ఒక హత్య జరిగిన వెంటనే లేదా ఒక మరణం సంభవించినటువంటి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఇది హత్య అని చెప్పేస్తారు. వీళ్ళే డ్రామా అల్లేస్తారు. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మొత్తం కూడా ప్రభుత్వం యొక్క పెద్దలు, ఈ ముఖ్యమైనటువంటి నాయకులు, ముఖ్యమంత్రి స్థాయి నుంచి కింద స్థాయి వరకు ఉండేటటువంటి నాయకులు అల్లించేటటువంటి డ్రామాలలో భాగంగానే వీళ్ళంతా కూడా ఈ స్క్రోలింగ్ లేస్తారు. మరి నిజంగా అది హత్య అయితే హత్య గావించబడడం దుర్మార్గం కాదా? ప్రభుత్వం వారికి సెక్యూరిటీ కల్పించాల్సినటువంటి బాధ్యత లేదా? ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థకి, కేంద్రంలో ఉన్నటువంటి రైల్వే శాఖకి ప్రయాణికుడి యొక్క బాధ్యత కానీ లేదా? మరి ఉన్నదంతా కూటమి ప్రభుత్వమే, అధికారంలో ఉంది వాళ్ళే. ఇవాళ చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబ సభ్యులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్ట్ మార్టం కాకముందు, ఎఫ్ఐఆర్ కాకముందు, పంచనామా కాకముందు ఏ విధంగా మీరు హత్యని చెప్తున్నారు? ఏ విధంగా మీకు గొడ్డలతోటి నరికినట్టు మీకు ఎవరు చెప్పారు? ఎక్కడ మీరు రక్తాన్ని చూశారు? ఎక్కడ గొడవ జరిగినటువంటి ఆనవాళ్లు కనపడ్డాయి? ఏ విధంగా మీ యొక్క తెలుగుదేశం నాయకులు ఇది హత్య అని నిర్ధారించారు? అంటే మీ ద్వారా జరిగిందా? పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలోని వీరభవాని ఆలయంలో అయ్యప్పలకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. అన్నప్రసాద కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ, నరసాపురం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు, కౌన్సిలర్ కోటిపల్లి సురేష్, చాగంటి భాస్కర్ రావు, సత్వతి దంపతులచే కుమారుడు చాగంటి ఆనంద్ కుటుంబ సభ్యులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. వైసీపీ తన 5 ఏళ్ల పాలనలో మొదలుపెట్టి పూర్తి చేసి ప్రారంభించిన ఒక్క ప్రాజెక్టును చూపించిన తన పదవికి రాజీనామా చేస్తానని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సవాల్ విసిరారు. విశాఖలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 ఏళ్లలో కియా వంటి ఒక్క పెద్ద కంపెనీని కూడా రాష్ట్రానికి తీసుకురాలేకపోయిందని విమర్శించారు. ఇటీవల విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సులో ప్రపంచ దేశాలు ఏపీ వైపు చూస్తున్నాయని అన్నారు. ఈ సదస్సుకు 45 దేశాల నుంచి 300 మంది ప్రతినిధులు హాజరయ్యారని, దీని ద్వారా ఇంధనం, ఐటీ పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ సహా 13 కీలక రంగాల్లో 13.25 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని వివరించారు. ఎందుకు కూర్చున్నారంటే ఒక మీడియాకి దాన్ని మొత్తం ఈవెంట్ ఇచ్చాం. ఆ మీడియా వాళ్ళు లైజెన్స్ చేసి రమ్మన్నారు. ఓకే, అదాని అంబానీ కూర్చున్నారు. అదాని అంబానీ ఏం చేశారు ఇక్కడ? ఈ 5 ఏళ్లలో వాళ్ళు ఏం పెట్టారు ఇక్కడ? ఆ ఐదున్న జగన్మోహన్ రెడ్డి ఉన్న 5 ఏళ్లలో ఏ ఇండస్ట్రీ? నేను ఒకటే బహిరంగ సవాల్, వైఎస్ఆర్ ప్రభుత్వం అప్పుడు ఉన్న 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ నాయకులు కానీ వాళ్ళ హయాంలో, ఇదిగో మా హయాంలో ఈ ఇండస్ట్రీ మేము తెచ్చాము, మేము శంకుస్థాపన చేశాము, మేము నిర్మాణం పూర్తి చేసి మేము ప్రారంభించామని చెప్పి ఒక్కటంటే ఒకటి చేస్తే మేము రాజకీయాల నుంచి బానేస్తాం. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో, ఆ 5 ఏళ్ల పరిపాలనా కాలంలో నేను చెప్పిన ఇందాక అప్పడాల హబ్బులు, లేకపోతే పచ్చళ్ళ జోన్లు, లేకపోతే చికెన్ సెంటర్లు, మటన్ మాల్స్ ఇటువంటివి కాకుండా వాళ్ళకి ఇండస్ట్రీ, ఒక కియా మోటార్స్, లేకపోతే ఒక గూగుల్, లేకపోతే ఒక రహేజా, లేకపోతే ఒక ఇది టీసీఎస్, లేకపోతే ఒక కాగ్నిజెంట్, లేకపోతే ఒక క్వాంటమ్ వ్యాలీ, ఇటువంటి ఏదైనా మేము మొత్తం మేము తెచ్చాము, మేము స్టార్ట్ చేసాము, మేము కంప్లీట్ చేసాము.
ఇది మేము రిబ్బన్ కట్ చేసామని చెప్పి ఒకటి చెప్పానండి. గూగుల్ దాంట్లో అదాని కూడా వాళ్ళకి పవర్ సంబంధించో లేదా వాళ్ళ టైప్ ఉండొచ్చు. బట్ గూగుల్ ఎలా వచ్చింది ఏంటనేది మీకు ఎప్పుడు చెప్పారు సుందర పిచ్చయ్య గారు? ఎప్పుడు ఏం మాట్లాడాడు, ఎప్పుడు చెప్పారు? జగన్ టైంలో జరిగింది అది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారితో మాట్లాడిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడిన తర్వాత, లోకేష్ పర్సనల్గా కనీసం 15 సార్లు గూగుల్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత, వాళ్ళు మొత్తం అన్నీ చూసుకున్న తర్వాత ఫైనల్గా గూగుల్ అనేది ఇక్కడ మనకు అనౌన్స్ చేశారు. ఎంత ఇబ్బంది గూగుల్ వల్ల మిగతా రాష్ట్రాల్లో వచ్చిందంటే, సుందర పిచ్చయ్య గారు తమిళనాడు రాష్ట్రం చెందిన ఆయన. ఈరోజు మెడ్రాస్ ఎలక్షన్స్లో, తమిళనాడు ఎలక్షన్స్లో అదొక ఎలక్షన్ అజెండా అయిపోయింది అపోజిషన్ పార్టీకి. ఐటీ అంటే కర్ణాటక ఈరోజు హెడ్ క్వార్టర్గా ఉంటుంది. అటువంటిది కర్ణాటక రాకుండా ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. వీళ్ళందరూ పక్క రాష్ట్రాల్లో అంత ప్రభావితం చేస్తుంది. అటువంటి దాన్ని మనకు వచ్చిందంటే అది చంద్రబాబు నాయుడు గారి ఇమేజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్టు, లోకేష్ గారి పర్సుయేషను, వీటన్నిటికి మించి గవర్నమెంట్ తీసుకున్న ఒక క్లియర్ కట్ బెస్ట్ పాలసీస్. ఏ విధంగా ఇండస్ట్రీ పెట్టాలంటే ఒకటే చూస్తారమ్మా, మీకు ఒక ₹1 ఇక్కడ పెట్టాలంటే నా ₹1 సేఫ్టీ ఏంటి, గవర్నమెంట్ ఇండస్ట్రీ రన్ చేసే కెపాసిటీ గవర్నమెంట్కి ఉందా, వీళ్ళు ఇండస్ట్రీ ఫ్రెండ్లీగా కాదా, రేపు అక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా చూసుకుంటారా లేదా, రేపు నాకు మళ్ళీ సేఫ్గా రిటర్న్స్ వస్తారా, ఇవన్నీ చూసుకుంటారు. ఆ ఎకో సిస్టమ్ అనేది జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ట్రై చేయాలి. అసలు ఇండస్ట్రీస్ అంటే ఆయనకి ఎందుకు అది ఒక రకమైన ఎలర్జీ, ఆయన ఎప్పుడు దాన్ని ట్రై చేయాలి. మీ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఎప్పుడు ఇండస్ట్రీ ఫ్రెండ్లీగా ఉంటాడు. అంతకుముందు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నారు, ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కంటే కూడా ఇంకా స్పీడ్గా ఒక ఇండస్ట్రీ ఒకటి కానీ ఎంఓయూ చేస్తే ఆ ఎంఓయూ చేసే దగ్గర నుంచి ఆ రెస్పాన్సిబిలిటీ మాది, మీకు ఏం కావాలి, పర్మిషన్స్ కావాలి, మీకు సింగిల్ విండో క్లియరెన్స్లు ఇస్తాం, మీకు ఎలక్ట్రిసిటీ కావాలి, వాటర్ కావాలి, ల్యాండ్ కావాలి, మీకు ఇంకా మిగతా ఇన్సెంటివ్స్ కావాలి, మిగతా ఏం కావాలి, దాన్ని కంటిన్యూగా ఒక రెస్పాన్సిబుల్ ఆఫీసర్ని పెట్టి దాన్ని ఫాలోఅప్ చేసి దాన్ని గ్రౌండ్ అయ్యి దాన్ని సక్సెస్ఫుల్గా టేకప్ అయ్యేదాకా ప్రభుత్వం ఒక రెస్పాన్సిబుల్ పర్సన్స్ పెట్టి దాన్ని ఫాలోఅప్ చేసి మానిటర్ చేస్తుంది. అందుకు ఈరోజు ఇండస్ట్రీలో వస్తున్నారు తప్ప జస్ట్ ఊరికే ఏదో ఆంధ్రప్రదేశ్లో రమ్మంటే వస్తారంటే వాళ్ళు రారు. వాళ్ళు మనకంటే అన్ని ఆలోచిస్తారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.